ఫస్ట్ అనే నినాదంతో రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టకుండా తమ దేశంలోనే కంపెనీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అందులో భాగంగానే అమెరికాలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థల అధిపతులు, సీఈఓలకు అధ్యక్షుడు ట్రంప్ విందు ఇచ్చారు. వైట్ హౌస్ లో ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన ఏఐ ఈవెంట్ అనంతరం ఈ డిన్నర్ ఏర్పాటు చేశారు. దీనికి టిమ్ కుక్, సుందర్ పిచాయ్, జూకర్బర్గ్, సత్య నాదెల్లా వంటి పలువురు టెక్ దిగ్గజాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలో పెట్టుబడుల గురించి ట్రంప్ వారిని సూటిగా ప్రశ్నించారు. టిమ్ అమెరికాలో యాపిల్ ఎంత పెట్టుబడులు పెట్టనుందని అడిగారు. అది చాలా పెద్ద మొత్తమే అయి ఉంటుందని నాకు తెలుసని, ఇన్నాళ్ళు మీరు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టింది చాలని అన్నారు. ఇక స్వదేశానికి తిరిగి రావాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో అమెరికాలో ఎంత పెట్టుబడి పెడతారని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ను ట్రంప్ అడిగారు. ఇక దీనికి టిమ్ బదులిస్తూ $600 బిలియన్ పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. ఇక ఆ వెంటనే మెటా అధినేత మార్క్ జూకర్బర్గ్ ను ట్రంప్ అడగ్గా మేం కూడా $600 బిలియన్ పెట్టుబడి పెడతామని చెప్పారు. రాబోయే 2 ఏళ్లలో $250 బిలియన్ అమెరికాలో పెట్టుబడులు పెట్టబోతున్నామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. తాము కూడా ఏటా $80 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా బదులిచ్చారు. దీంతో ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇది చాలా పెద్ద మొత్తమని, అనేక ఉద్యోగాలు సృష్టించొచ్చని అన్నారు. ఈ సందర్భంగా టెక్ దిగ్గజాలను ట్రంప్ మెచ్చుకున్నారు. మరోవైపు ఈ విందుకు టెస్లా అధినేత అపర కుబేరుడు ఎలన్ మస్క్ కు ఆహ్వానం అందలేదని వార్తలు వచ్చాయి. ఈ విందుకు ఆయనకు అసలు ఆహ్వానమే అందలేదంటూ వస్తున్న వార్తలను తాజాగా మస్క్ ఖండించారు. నాకు ఆహ్వానం అందిందని, కానీ దురదృష్టవశాత్తు హాజరు కాలేకపోయానని మస్క్ స్పష్టం చేశారు. నా ప్రతినిధి అక్కడ ఉన్నారని పేర్కొన్నారు. అయితే నిజంగానే మస్క్ ప్రతినిధి ఒకరు ఈ విందులో పాల్గొన్నారా అనే విషయంపై స్పష్టత లేదు. కాగా ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మస్క్ కు డోస్ శాఖ బాధ్యతలు అప్పగించారు. తర్వాత కొంతకాలానికే ఇరువురి మధ్య విభేదాలు మొదలయ్యాయి. అమెరికా ప్రభుత్వం రూపొందించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును వ్యతిరేకించడంతో అవి మరింత పెరిగాయి. ఈ క్రమంలో బహిరంగంగానే పరస్పర విమర్శలు కూడా చేసుకున్నారు. మస్క్ కొత్త పార్టీని కూడా ప్రకటించారు. ఆ తర్వాత ట్రంప్ పై తాను చేసిన వ్యాఖ్యలకు మస్క్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.